చాలా తక్కువ ఉంది, బ్లింక్ అవుతుంది. ముందు పెట్రోల్ బంక్ ఉండేది కానీ వాళ్ళు లేదని చెప్పారు. ఐ మీన్ దెర్ ఇస్ నో ఫ్యూల్. ఓ మై గాడ్. హోప్ సో ముందు ఎక్కడైనా ఫ్యూల్ దొరికితే బెటర్. ఐ థింక్ ఈజీగా ఒక 15-20 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోద్ది. బ్లింక్ అవుతుంది ఇప్పుడు. యాక్చువల్లీ పొద్దున్నే కొట్టించేసుకోవాల్సి ఉండేది. బట్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ఫ్యూల్? హెచ్పి ఫ్యూల్ స్టేషన్ నియర్ బై. చూద్దాం ఇక్కడ ఉందా లేదో. నమ శివాయ్, నమ శివాయ్. భోలేనాథ్ ప్లీజ్, ఐ వాంట్ ఫ్యూల్. థ్యాంక్ గాడ్ ఫ్యూల్ ఉంది. వాళ్ళకి కొట్టేయండి. ఫుల్ ట్యాంక్. వన్ 106.9 ఉంది లీటర్. ఇదేం హైవే? వరంగల్ ఎటూర్ నగరం రోడ్. ఓకే, ఫుల్ ట్యాంక్ చేసాను. ఛత్తీస్గఢ్ ఎంత దూరం ఉన్నాయి ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి బిజాపూర్ ఫస్టా ఛత్తీస్గఢ్కి? ఓకే. చాలు. ఓకే. అవునా? ఇంకా అటు అంటే ఆ ముందు పెట్రోల్ బంక్ ఉండే, అక్కడ అడిగా, లేదన్నారు. నాకు భయమేసింది. అంటే ఈ వార్ వల్ల పెట్రోల్ కూడా బంద్ చేస్తారా ఏంటని. ఏమో మాకు అక్కడ హైదరాబాద్లో ఎల్పిజి బంద్ అయిపోయా. గ్యాస్. ఇప్పుడు ఒడిశా నవరంగ్పూర్. ఆ? ఆ, అంటే ఇల్లు అక్కడ, అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు. ఆ, మ్హూ.
1200 11.23 లీటర్స్ పట్టింది. 12 లీటర్స్ ట్యాంక్. నేను 12 ఇంచిన కొంచెం ఎక్కువ ఇస్తా అంటే నోజల్ వరకు. సో 12.5 అనుకోండి. సో దాని నుంచి 11.23 పట్టింది అంటే చాలా తక్కువ ఉంది. థ్యాంక్ యూ అన్న. చూద్దాం. ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ అంట ఛత్తీస్గఢ్ బార్డర్. బిజాపూర్ అనుకుంటా ఇదా అన్నారు, మరి బిజాపూర్ అనుకుంటా. సో అది వస్తుందంట. ఫస్ట్ భోపాల్పట్నం ఏదో వస్తుందంట, అది ఆంధ్రాకి ఛత్తీస్గఢ్కి బార్డర్ అనుకుంటా. మళ్ళీ అక్కడ నుంచి మనకి బిజాపూర్ అనేది ఐ థింక్ 250 సంథింగ్ ఏమో. అంటే భోపాల్పట్నం నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ 100 కిలోమీటర్స్ అన్నారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి భోపాల్పట్నం ఒక 150 కిలోమీటర్స్ అంట. 439 కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు ట్రిప్. ఒకసారి జీరో చేసేద్దాం. సో మైలేజ్ ఎంత వస్తుంది ఫుల్ ట్యాంక్ అనేది చూడొచ్చు. ఎస్, ఇప్పుడు ఎంత వస్తుందో మైలేజ్ చెక్ చేద్దాం ఫుల్ ట్యాంక్ లో. ఇంకా 423 కిలోమీటర్స్ బాగానే వచ్చేసా. అంటే 620 సంథింగ్ ఉండేది, 620 కన్నా ఎక్కువ ఉండేది అనుకుంటా. నా రూమ్ దగ్గర నుంచి చాలా 630 650 ఎంత ఉండేది. సో 423కి వచ్చింది, బాగానే కొట్టుకొని వచ్చేసా. మధ్యలో కొంచెం నిద్ర వచ్చింది, బట్ తర్వాత మేనేజ్. మరి ఇప్పుడు జోస్ బాగానే ఉంది, సో ఈజీ కొట్టేయచ్చు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఎక్కడో కొంచెం మంచి ప్లేస్ చూసి ఆగితే చూద్దాం. ఐ థింక్ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా జరుగుతున్నట్టు ఉంది ఇటువైపు. ఇంకా ఐ థింక్ నిన్నే అనుకుంటా, నిన్న కాదు మొన్న రాత్రి నేను ఇంకా నా బైక్ పని చేయించాను. లైక్ యాక్చువల్లీ నాకు హైదరాబాద్లో చాలా ప్లేసెస్ దగ్గర చూసా, బట్ హోండా సర్వీస్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళు అసలు సరిగ్గా చేయరు. ఐ డోంట్ నో వై. దే విల్ నెవర్ డూ ద సర్వీసింగ్ ప్రాపర్లీ. ఐ థింక్ నేను ఒకే ఇష్యూ గురించి 2 to 3 టైమ్స్ వెళ్ళా, సాల్వ్ చేసాం అంటారు, బట్ స్టిల్ ఆ ఇష్యూ ఇప్పటికీ ఉంది. ఓకే, సో ఇంకా వదిలేసి నేనే ఒక కొంచెం మంచి మెకానిక్ని చూసుకొని ఇంకా వాళ్ళ దగ్గరే ఇస్తూ ఉంటాను. ఇంకెక్కడికే వెళ్ళను. డాక్టర్కి ఇంకా మెకానిక్కి ఎప్పుడు మార్చకూడదు. బోత్ విల్ బి రిస్కీ ఫర్ యువర్ పాకెట్స్. భలే ఉంది కానీ, అంటే ఫారెస్ట్, రెండు వైపులా ఫారెస్ట్, మధ్యలో నుంచి వెహికల్స్ వెళ్తాయి. చాలా బాగుంది చూడడానికి. దెర్ ఇస్ సమ్ చెక్ పోస్ట్ ఏమో మరి. ఇదైతే కంప్లీట్ గ్రీన్ చూపిస్తుంది, చుట్టూ గ్రీన్, అసలు ఇంకేం లేవు. ఎటు నగరం అనుకుంటా ఇదే, ఎటు నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. డ్రోన్ ఫుటేజెస్ తీసాం, అదొకసారి చూడండి మీరు.
ఈ కోతులు తప్ప ఇంకేం కనిపించలే. బైసన్ పిక్చర్లు మాత్రం ఉన్నాయి. బైసన్ది, చీతాది, టైగర్ది, బట్ ఏం కనిపించలేదంతా. సిగ్నల్స్ లేవు అసలు ఇక్కడ, ఫారెస్ట్ ఏరియా కదా. మొత్తం అంతా మౌంటైన్ అంతా కంప్లీట్ డ్రై ట్రీస్, నెక్స్ట్ ఫైర్, ఐ మీన్ బా బా మొత్తం అంతా మంట పెట్టారు. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఐ మీన్ ఎందుకు ఇలా మంట పెడతారు, దీంతో ఫ్లోరా ఫోనా రెండు డిస్ట్రాయ్ అవుతాయి కదా. బట్ స్టిల్ హౌ గవర్నమెంట్ ఈజ్ అలోయింగ్. వావ్, hey, we can fly a drone here, bro. It's so good. Which dam it is actually? Hmm. Let's you guys just enjoy the drone shots. మొత్తం ఖాళీ. కొన్నిసార్లు ఇంత మరీ ఎంటీగా ఉన్నా కూడా బోరేస్తుంది. ఇది ఏదో ఒక స్మాల్ విలేజ్, చాలా ఎక్కువ హౌసెస్ లేవు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10 ఉంటాయి అంతే. హే గాయస్, మనం వచ్చేసాం ఛత్తీస్గఢ్. వి హ్యావ్ ఎంటర్డ్ ఛత్తీస్గఢ్. బీజాపూర్ ఎంటర్ అయ్యాం, సారీ ఎగ్జిట్ అవుతున్నాం. జగదల్పూర్ వైపు వెళ్తున్నాం. 155 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2:26 రీచింగ్ టైం. ఇప్పుడు కరెక్ట్గా 11:89 అయింది. మనం 2 o'clockకి 3 o'clockకి బయలుదేరాం హైదరాబాద్ నుంచి. సో తర్వాత మధ్యలో డ్రోన్ షాట్స్ తీసుకొని, కొన్ని పిక్చర్స్ తీసుకొని, చిన్న వర్క్ ఉండే వర్క్ చేసేసి మనం ఛత్తీస్గఢ్ రీచ్ అయ్యేసరికి ఇంత టైం అయింది. ड्रोन उड़ाता हूँ इधर, मस्त है. We have reached Navrampur, guys. చూసారా, ఇది గ్రీనరీ అంటే. మన ఏదో వికారాబాద్ వెళ్ళి వెతుక్కుంటూ ఉంటాం చూడండి, ఇది. వావ్, చల్ల గాలి వేస్తుంది. నెక్స్ట్ మట్టి స్మెల్ ఉంటుంది కదా, వేరే లెవెల్ అది. ఐ మిస్డ్ దిస్ మట్టి స్మెల్. గూగుల్ మ్యాప్ ఫస్ట్ టైం ఒక మంచి రూట్కి తీసుకొచ్చింది చూడండి. చెక్. చాలామంది అంటారు కదా, అవ్వదు ఇది ఆఫ్ రోడ్కి పనికిరాదు అని. యా, ఎక్స్పల్స్ అంత పనికిరాదు, ఐ టు బిలీవ్ దట్. బట్ ఇలాంటి చిన్న చిన్న ఆఫ్ రోడ్స్ యూ కెన్ డూ. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, నాది బ్లింక్ అవుతుంది పెట్రోల్ది. ఇంకా 22 కిలోమీటర్స్ వెళ్ళాలని చూపిస్తుంది. ఈజీ 25 ఉంటుంది ఇంటి వరకు. సో 25లో మనం రీచ్ అవ్వగలమా లేదా.
ఎరావత్, ప్లీజ్ ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళిపోవా. నాకు ఇంటి వరకు తీసుకెళ్ళిపో చాలు. కానీ అక్కడ వెదర్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ వెదర్ చాలా బెస్ట్. చాలా 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 బెస్ట్. చూడండి ఎంత చల్లగా ఉందో. మీకు కెమెరాలో తెలియదు, బట్ రియల్లీ చాలా చల్లగా ఉంది. ఇవన్నీ చూసారా, ఇవన్నీ షుగర్ కేన్స్ అన్నమాట. షుగర్ కేన్స్ నుంచి ఆ, బెల్లం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇదంతా షుగర్ కేన్ ఫార్మింగ్ ది నెక్స్ట్ పోస్ట్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. చెక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ క్రేజీగా ఉంది. మొత్తం అంతా గ్రీనరీ. ఛత్తీస్గఢ్ చూసి నేర్చుకోవాలి దీంతో. ఇక్కడ గ్రీన్ అలా చూస్తే మూడ్ అంతా రిఫ్రెష్ అయిపోయింది. ఆ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినప్పుడు మూడ్ అంతా దరిద్రం. అంతే ఇంకా మూడ్ అంతా దొబ్బేసింది. ఇంకా డ్రైవ్ చెయ్యాలని కూడా, అంటే దానికి కూడా బద్ధకం వచ్చింది ఆ మూడు దొబ్బేస్తుంది. బట్ ఇక్కడికి వచ్చాక అంత రిఫ్రెష్. చాలా రోజుల తర్వాత వచ్చాను నేను. చాలా మంత్స్ తర్వాత వచ్చాను. కానీ బైక్తో వచ్చిన తర్వాత ఫీలే వేరే ఉంది. అంటే బస్సులో వస్తే ఇంత హ్యాపీనెస్ రాకే ఉన్నాను. ఎంతైతే నాకు బైక్తో వచ్చాక వచ్చింది. అంటే అలా కాదు, అంటే ప్రాబ్లమ్స్ కూడా, అంటే బాడీ పెయిన్స్ అవన్నీ వస్తాయి. బట్ ఇదా వచ్చి వెల్కమ్ టు నవరంపూర్ అని బోర్డు చూసాక అన్నీ పోతాయి. మళ్ళీ రాత్రి అప్పుడు వస్తాయి. నో డౌట్. నవరంపూర్ మున్సిపాలిటీ వెల్కమ్స్ యూ. క్రేజీ. అలాగెందుకు చూస్తున్నారు బ్రో? గేట్ కోలు. అమ్మ గేట్ కోలు.